అందరికీ నమస్కారం. 7వ తరగతిలో మరొక పాఠానికి స్వాగతం. నేటి తరగతిలో మనం భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన, వారు కాలనీలను ఏర్పాటు చేసుకుని ఎలా పాలించడం మొదలుపెట్టారు అన్న విషయాలను గురించి తెలుసుకుందాం. 1వ భాగంలో ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి, దానివల్ల భారతదేశంలో వచ్చిన పెద్ద మార్పుల గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఆంగ్లేయుల పాలనపై వ్యతిరేకత మరియు తిరుగుబాట్లను గురించి నేర్చుకుందాం. 2వ భాగంలో మనం ఈ క్రింది విషయాలను గురించి తెలుసుకుందాం. ఆంగ్లేయుల పాలనపై వ్యతిరేకత, 1857లో తిరుగుబాటు, తిరుగుబాటు యొక్క వ్యాప్తి, ప్రతి గ్రామంలోనూ తిరుగుబాటు, తిరుగుబాటు అణచివేత, తిరుగుబాటు తర్వాతి కాలం, హైదరాబాద్ సంస్థానము మరియు బ్రిటిషర్లు. మనం పాఠంలోకి వెళ్లే ముందు ముఖ్య పదాలు తెలుసుకుందాం. పరిపాలన, ఒక వ్యవస్థ ద్వారా సంస్థను నడపడం మరియు నియంత్రించడం. 2. సైనిక స్థావరం, సైనికులు నివసించే భవనము లేక ప్రాంతం. భావనా పటం చూద్దాం. ఆంగ్లేయుల పాలనపై వ్యతిరేకత. ఆంగ్లేయులు తమపై నియంత్రణ కలిగి ఉండటం, మరీ ముఖ్యంగా వారి పాలనపై మరియు రాబోయే కాలంలో పెరిగే సవాళ్ల గురించి భారతదేశపు రాజులు ఆంగ్లేయులపై వ్యతిరేకతను చూపారు. ఆంగ్లేయులు వారికి ఇష్టం వచ్చినప్పుడు నాయకులను తీసివేయడం చేస్తుండడం వలన రాజులు మరియు రాణులు వీరిపై అయిష్టతను చూపేవారు. ఆంగ్లేయులు తమ నుండి అధికంగా పన్నులు వసూలు చేయడం మరియు సమయానికి ఖచ్చితంగా పన్ను చెల్లించమని ఒత్తిడి చేయడం వంటి వాటి వల్ల రైతులు మరియు భూ యజమానులు ఆంగ్లేయులు అంటే ఇష్టపడేవారు కాదు. వీరు పన్నులు చెల్లించలేకపోవడం మరియు వారి భూములు ఆంగ్లేయులకు కోల్పోతామనే భయంతో ఎప్పుడూ ఉండేవారు. ఆంగ్లేయులు పెట్టిన కొత్త నిబంధనలను గిరిజనులు వ్యతిరేకించి భూమిపై తమ హక్కులను కోల్పోయారు. దీని గురించి రాబోయే తరగతుల్లో మరింత సమాచారం అందుబాటులో ఉంటుంది. ఆంగ్లేయులు తమ మత విశ్వాసాలను నాశనం చేసి తమను క్రైస్తవులుగా మార్చివేస్తారేమో అనే భయం హిందువులు మరియు ముస్లింలలో పెరిగింది. 1857వ సంవత్సరంలో వివిధ వర్గాలు ఒకటై ఆంగ్లేయులపై తిరుగుబట్టంతో ఉత్తర భారతదేశంపై ఆంగ్లేయులు తాత్కాలికంగా తమ నియంత్రణను కోల్పోయారు. ఈ పరిస్థితికి కారణమైన ముఖ్యులలో కొందరు నానాసాహెబ్, తాంతియా తోపే, అవధ్కు చెందిన బేగం మరియు ఝాన్సీకి చెందిన లక్ష్మీబాయి. హిందువులు మరియు ముస్లింలు ఆంగ్లేయులపై కలిసికట్టుగా పోరాడారు. తిరుగుబాటు ఎప్పుడు మరియు ఎక్కడ మొదలైందో చూద్దాం. మే 10, 1857వ సంవత్సరం మీరట్లోని సైనిక స్థావరంలో బ్రిటిష్ సిపాయిలు బస చేశారు. సాయంకాలం సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు భారత సిపాయిలు తమపై ఉన్న బ్రిటిష్ అధికారులను తుపాకులతో కాల్చడం మొదలుపెట్టారు. ఇదే సిపాయిలు ఒకప్పుడు ఆంగ్లేయులు భారతదేశాన్ని జయించడానికి సహాయపడినవారు. అయితే వారు ఇప్పుడు కోపంతో ఉన్నారు. వారికి జీతాలు సమయానికి ఇవ్వటం లేదు మరియు బ్రిటిష్ అధికారులు వారిని హీనంగా చూసేవారు. కొత్తగా వచ్చిన తుపాకీ తూటాలపై ఆవు మరియు పంది కొవ్వు పూశారనే అనుమానంతో 1857 మార్చి నెలలో కలకత్తా వద్ద గల బారక్పూర్లో సిపాయిలు తిరుగుబాటు చేశారు.
ఆంగ్లేయులు తమ మత విశ్వాసాలను భంగం చేస్తున్నారని సిపాయిలు భావించారు. ఇది మీరట్లో అసంతృప్తికి దారితీసి బ్రిటిష్ అధికారులను కాల్చడం జరిగింది. తర్వాత సిపాయిలు ఢిల్లీ వైపు కవాతు నిర్వహించారు. 1857 సంవత్సరం మే నెల 10-11వ తేదీ రాత్రి మీరట్కు సిపాయిల తిరుగుబాటు గురించి వార్తలు త్వరగా పాకిపోయాయి. దీంతో పెద్ద గుంపులు ఆంగ్లేయుల ఇళ్లపై దాడి చేశాయి. దాడి చేసే గుంపులతో పోలీసులు కూడా జతకలవడంతో ఆంగ్లేయుల బంగ్లాలు మరియు కార్యాలయాలు తగలబెట్టడం వల్ల చాలామంది ఆంగ్లేయులు చనిపోవడం జరిగింది. ఉదయానికల్లా మీరట్ సిపాయిలు యమునా నది దాటి ఢిల్లీ చేరుకుని లాల్ ఖిల్లాలోకి ప్రవేశించి బహదూర్ షా జాఫర్ చక్రవర్తిని తమ నాయకునిగా ప్రకటించారు. బ్రిటిష్ పాలనను తిరస్కరించామని, బ్రిటిష్ వారిని వెళ్లగొట్టండి, మొఘల్ పాలన తిరిగి స్థాపించండి అనే నినాదంతో ఆయనను కోరారు. తిరుగుబాటు ఏ విధంగా వ్యాపించిందో తెలుసుకుందాం. ఈ పిలుపు తర్వాత అలీఘర్, మెయిన్పురి, బులంద్ షాహర్, మధురలలో తిరుగుబాట్లు చెలరేగాయి. దీనివల్ల ఆంగ్లేయులలో గందరగోళం మరియు భయం ఏర్పడింది. 45,000 మంది అధికారులు మరియు సైనికులు కలిగిన ఆంగ్లేయులు 2,32,000 మంది భారత సిపాయిలను ఎదిరించలేని తమ నిస్సహాయతను తెలుసుకున్నారు. భారత సిపాయిలు తిరుగుబాటును పట్టణాలకు వ్యాపించి ఆంగ్లేయులపై పోరాడుతూ వారిని చంపడం మొదలుపెట్టారు. తమ కుటుంబాలను కాపాడుకోవలసిన పరిస్థితి వచ్చింది. అవధ్కు చెందిన మాజీ నవాబు మరియు పీష్వా అయిన నానా సాహెబ్ కూడా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా విజృంభిస్తూ ఈ తిరుగుబాటుతో చేయి కలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న తిరుగుబాటు సైనికులు, నాయకులు ఢిల్లీకి బయలుదేరారు. బ్రిటిష్ పాలనలో 1857లో హైదరాబాదులో తుర్రేబాజ్ ఖాన్ మరియు మౌల్వీ అల్లావుద్దీన్ నేతృత్వంలో విఫలమైన తిరుగుబాటు బ్రిటిష్ రెసిడెన్సీలో 6,000 మంది గుమిగూడారు. బ్రిటిష్ వారికి నిజాం మద్దతు ఉన్నప్పటికీ తిరుగుబాటు విఫలమైంది మరియు తుర్రేబాజ్ ఖాన్ చంపబడ్డాడు. తిరుగుబాటు ఏ విధంగా ప్రతి గ్రామానికి ప్రాకినదో తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్ మరియు బీహార్లలో రైతులు మరియు భూస్వాములు అందరూ కలిసి ఆంగ్లేయులను వెళ్లగొట్టడానికి ప్రయత్నించడంతో అక్కడ తిరుగుబాటు త్వరగా వ్యాపించింది. వారు పన్నులు చెల్లించడానికి నిరాకరించారు. ఆంగ్లేయుల ఆస్తులను ధ్వంసం చేశారు. బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా యుద్ధం చేయడంలో వారిలో ధైర్యం పెరిగింది. తిరుగుబాటుదారులు ఆంగ్లేయుల చట్టాల సహాయంతో శక్తివంతంగా ఎదిగిన వడ్డీ వ్యాపారులను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. తిరుగుబాటు ఏ విధంగా అణచివేయబడిందో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా ప్రాంతాలలో తిరుగుబాటు విజయవంతమైనప్పటికీ ఆంగ్లేయులు తిరిగి పూర్తి నియంత్రణను సాధించారు. తిరుగుబాటుదారులు ధైర్యంగా పోరాడారు. అయితే వారు వేరువేరుగా పట్టణాలు మరియు ప్రాంతాలలో ఉండి పోరాటం ఒక పెద్ద లోపంగా మారింది. దీంతో ఆంగ్లేయులు ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్కసారి ఎంచుకొని అణచివేయగలిగారు. తిరుగుబాటుదారుల వద్ద కావలసినన్ని కొత్త ఆయుధాలు లేవు. వారికి భారతదేశంలో తుపాకులు మరియు ఫిరంగులు అందుబాటులో లేనందున వారు తమ పాత తుపాకులు, బాణాలు, ఈటెలు మరియు కత్తులనే ఉపయోగించాల్సి వచ్చింది. పాత ఆయుధాలతో కొత్త తరం ఆయుధాలను ఎదిరిస్తూ ఎలా పోరాడగలరు? తిరుగుబాటు అతి తక్కువ కాలంలో వ్యాపించడంతో ఆంగ్లేయులు భయపడ్డారు. తిరుగుబాటుదారులను అతి క్రూరంగా నియంత్రించేవారు. వారిని వివిధ రకాలుగా చంపి వారి శరీరాలను చెట్లకు వేలాడదీస్తూ గ్రామాలలో ప్రజలను భయపెట్టేవారు. తిరుగుబాటుదారులను
ఫిరంగులకు కట్టి పేల్చేసేవారు. కొంతమంది తిరుగుబాటుదారులు దాగి ఉంటూ వివిధ ప్రదేశాలు తిరుగుతూ ఆంగ్లేయుల కంటపడకుండా తప్పించుకొని తిరిగేవారు. కొంతమంది నేపాల్కు వెళ్లి దాక్కునేవారు. బహదూర్ షా జాఫర్ చక్రవర్తిని దేశ బహిష్కరణ చేసి రంగూన్కు పంపినారు. ఆయన అక్కడే మరణించారు. భారతదేశంలో ఆంగ్లేయుల పాలనకు 1857 తిరుగుబాటు పెద్ద సవాలుగా మారింది. అయితే దీనిని అణిచివేసిన తర్వాత ఆంగ్లేయుల బలం పెరిగింది. దాంతో వారు మరో 90 సంవత్సరాల పాటు పాలించగలిగారు. తిరుగుబాటు తర్వాత చివరికి ఏమైంది? 1857లో జరిగిన తిరుగుబాటును అణిచివేయడానికి ఆంగ్లేయులకు 1 సంవత్సర కాలం పట్టింది. తర్వాత వారు తమ విధానాలను మార్చుకున్నారు. 1858 సంవత్సరంలో విక్టోరియా మహారాణి భారతీయ రాజులు తమ భూభాగాలను స్వతంత్రంగా ఆంగ్లేయుల జోక్యం లేకుండా పాలించుకోవచ్చని ప్రకటించారు. భారతదేశపు రాజకుటుంబాలతో బలమైన భాగస్వామ్యాన్ని వారు ఏర్పాటు చేసుకున్నారు. జమీందారులకు వివిధ ప్రయోజనాలు కల్పించడంతో పాటు వారి భూములకు రక్షణ కల్పించారు. భారతీయుల మత సంబంధిత విషయాల్లో జోక్యం చేసుకోమని మరియు పాలనలో భారతీయులను కూడా భాగస్వాములను చేసుకుంటామని బ్రిటిష్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే 1857 తిరుగుబాటును దృష్టిలో పెట్టుకుని చాలా విషయాల్లో మినహాయింపుల రూపంలో అధికారాన్ని తన చేతిలో ఉంచుకుంది. హైదరాబాద్ సంస్థానం మరియు ఆంగ్లేయులు. హైదరాబాద్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ఉంది. స్థానికంగా నివాసం ఉంటున్న ఒక ఆంగ్లేయుడు ఈ సంస్థానాన్ని పర్యవేక్షించేవాడు. నిజాం తన ప్రధానమంత్రిని ఎంచుకోవాలన్నా దానికి రెసిడెంట్ యొక్క సలహా మరియు బ్రిటిష్ గవర్నర్ జనరల్ అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. బ్రిటిష్ వారిచే నియమింపబడిన ఐసీఎస్ అధికారులు హైదరాబాదులో అన్ని విభాగాల్లో ఉంటూ పూర్తి ఆధిపత్యాన్ని కలిగి ఉండేవారు. హైదరాబాద్ సంస్థానం బ్రిటిష్ పరిపాలన వ్యవస్థను మరియు విధానాలను పాటించింది. భూమిని విభాగాలుగా చేస్తూ మౌలిక సదుపాయాలు పెంచుతూ మంచి పాలనతో హైదరాబాద్ నగరాన్ని పూర్తిగా మార్చివేసిన దార్శనికుడు సాలార్జంగ్. ఆయన సేకరించిన వస్తువులను చూడటానికి సాలార్జంగ్ మ్యూజియం సందర్శించండి. ఈ పాఠం యొక్క సారాంశాన్ని చివరిగా ఒకసారి చూద్దాం. బ్రిటిష్ పాలనపై భారతదేశంలో వివిధ రంగాల వారు, రాజక కుటుంబాలు, రైతులు, భూస్వాములు, గిరిజనులు, హిందువులు, ముస్లింలు మరియు భారతీయ సిపాయిలు చాలా అసంతృప్తితో ఉండేవారు. దీని కారణంగా 1857లో తిరుగుబాటు చెలరేగింది. తిరుగుబాటు మొదట మీరట్ మరియు బర్రక్పూర్లో మొదలై వెంటనే దేశంలోని అన్ని ప్రాంతాలకు వ్యాపించింది. పాఠాన్ని విన్నందుకు ధన్యవాదాలు. అధిక వివరాల కోసం ఆశ్రయ ఆకృతిని సందర్శించండి.